చెప్పండి సార్ మీరు ఈ నిరసన ఎందుకు తెలుపుతున్నారు ఇట్లా బ్యాక్ మాస్కులు పెట్టుకొని? ఇక్కడ మాట అంటే మా ఇల్లు ఇవన్నీ కాదు. మా ఇల్లు మాకు కావాలి. మీ సుందరం ఏం చేస్తే చేసుకోండి, మాకు బాధ లేదు. మా ఇల్లు మాకు కావాలి. దట్స్ ఆల్. మీ ఇల్లు మీకు కావాలంటే గవర్నమెంట్ వేరే దగ్గర ఇస్తా ఉంటుంది కదా! లేదు, మేము ఎంత కష్టం చేసి ఎక్కడ తీసుకున్నాం, మా ప్రాపర్టీ మొత్తం అమ్మేసి ఎక్కడ వచ్చినాం. ఎక్కడైనా మళ్ళీ వేరే తోటలో పోవాలంటే ఎటు పోవాలి? అయితే గవర్నమెంట్ ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెడుతుంది దాని మీద డిపిఆర్ గురించి. మా ప్రాపర్టీ ఎక్కడ ఉన్నది? వేరే ఊళ్ళో డిస్టిక్లో ఇచ్చేస్తే ఎవరు పోతారు? మా పిల్లలు ఎక్కడ జాబ్ చేస్తున్నారు, మా పిల్లలు స్కూల్ వెళ్తున్నారు. బ్యూటిఫికేషన్ చేస్తే ఈ ఏరియా మొత్తం డెవలప్ అయిద్ది అని చెప్పి. బ్యూటిషన్ చేయి, మాకు అందులో బాధ లేదు. వై ఆర్ డిస్ట్రాయింగ్ ద అదర్ హౌసెస్? ఏం చెప్పాలనుకుంటున్నారు గవర్నమెంట్? నేను అదే రిక్వెస్ట్ చేస్తున్నాను, నువ్వు బ్యూటిషన్ చేయి. అమెరికా ఏం, లండన్ చేయి, లండన్ త్రూఅవుట్ వరల్డ్ చేయి, క్లీన్ చేయి. ముందు వరల్డ్ అట్లా ఎట్లా క్లీన్ ఉన్నది అట్లా చేయి. ముందు రోడ్ ఇది స్మూత్ వెళ్ళడానికి. వాళ్ళు తీసుకునే ప్రతి చెప్పు కూల్చడానికి ఖచ్చితంగా కూల్చేస్తాం అనేలాగే ఉంది. ఈ జియో రిటర్న్ తీసుకోవాలి వాళ్ళు. తర్వాత నువ్వు సుందరం చేయి, మాకు బాధ లేదు అందులో. నువ్వు ఎట్లా చేస్తే నాగోల్లో చూడు ఎట్లా చేసినో, పాత సీఎం ఎట్లా చేసినో అట్లా చేయి. నువ్వు ఎవరికి బాధపడకుంటే ఆయన కూడా చేసినారు బై చేద్దామని. తర్వాత చూసిన బీదోళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు, ఎటు పోతారు? సరేమని మళ్ళీ చేంజ్ చేసేసినారు ఆయన.